సముద్రం మధ్యలో ఉన్న ఈ కోటను ఎప్పుడైనా చూసారా? సముద్ర తీరాల్లో ఉండే కోటలను మీరు చూసి ఉంటారు, కానీ సముద్రం మధ్యలో ఉన్న ఈ కోటను ఎప్పుడైనా చూసారా? ఈ ఆసక్తికరమైన కోట గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఎన్నో పర్యాటక ఆకర్షణలు పుష్కలంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ ప్రాంతంలో అనేక కోటలు, పర్వతాలు, మతపరమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న అనేక పురాతన చారిత్రక కోటల్లో జంజీరా కోట ఒకటి. ఇది అరేబియా సముద్రం మధ్యలో చూడడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ కోట ఎక్కడ ఉందో తెలుసుకుందాం. మురుద్ జంజీరా ఒక ప్రసిద్ధి కోట కలిగిన పర్యాటక కేంద్రం. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని మురుద్ అనే తీర గ్రామానికి దూరంగా ఉన్న ఒక ద్వీపంలో ఈ కోట అయితే ఉంది. జంజీరా కోట ముంబైకి దక్షిణాన 165 కిలోమీటర్ల దూరంలో మురుద్లో ఉంది. అరేబియా సముద్ర తీరంలో ఓవెల్ రాతిపై దీనినైతే నిర్మించారు. జంజీరాను భారతదేశంలో బలమైన సముద్ర కోటలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ కోటకు రాజ్పురి జెట్టి నుంచి పడవలైతే నడుస్తాయి. మురుద్ జంజీరా కోట మహారాష్ట్రలోని అలీబాగ్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుద్ అనే తీర గ్రామంలో అయితే ఉంది. అరేబియా సముద్రపు అంచులలో ఉన్న చారిత్రక ప్రదేశం ఇది. మీరు మహారాష్ట్రలోని కొంకణ్ తీరంలో ప్రయాణించినట్లయితే ఈ కోటను తప్పకుండా వీక్షించండి. 17వ శతాబ్దంలో జంజీర్ ప్రాంతానికి సిద్ది మాలిక్ అంబర్ ప్రధానిగా ఉన్న కాలంలో ఈ కోట నిర్మాణం అయితే చేపట్టారు. సిద్ది సురల్ ఖాన్ హయాంలో దీన్ని నిర్మాణం అయితే పూర్తయింది. 22 గుండ్రని బుర్జులు. ఈ కోట ప్రధాన ద్వారం రాజ్పురి ఒడ్డునైతే ఉంది. కోట గోడలు సుమారు 40 అడుగుల ఎత్తులో నిర్మించారు. వీటిపై దాదాపు 22 గుండ్రని బుర్జులు అయితే ఉంటాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ ఫిరంగుల అమరికతో అయితే మనకైతే కనిపిస్తాయి. వీటిలో దేశంలోనే 2వ అతిపెద్ద ఫిరంగి అయిన కలాల్ భాంగడి కూడా ఉంది. ఈ ఫిరంగులను తరచుగా సముద్రం నుండి శత్రువులకు తిప్పికొట్టడానికి ఉపయోగించేవారు. కోట లోపల మసీదులు, హిందూ దేవాలయాలు, ప్యాలెస్, నీటి బావుల వంటి ఎన్నో ప్రదేశాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ 2 లోతైన బావులు ఇప్పటికీ పనిచేస్తున్నాయి. కోట చుట్టూ సముద్రం నీరు చుట్టుముట్టి ఉన్నా ఇక్కడ మాత్రం శుభ్రమైన తీయని నీరు లభించడం అనేది విశేషం. మురుద్ జంజీరా కోట గతాన్ని గర్వంగా ప్రతిబింబిస్తుంది. సముద్ర తీరం నుంచి 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ కోటను చేరుకోవడానికి పడవలు, నాటు పడవల ద్వారా ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. పోర్చుగీస్ వారు మరాఠా యోధులు ఈ కోటలో బాగా వేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఛత్రపతి శివాజీ, ఆయన కుమారుడు సంభాజీ కూడా ఈ కోటను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎన్నో దాడులను ఎదుర్కొన్న ఎంతమంది ప్రయత్నించినా కూడా ఈ కోటనైతే స్వాధీనమైతే చేసుకోలేకపోయారు. ఈ కోట 3 శతాబ్దాలైన బలంగా నిలబడడం విశేషం. కోహ్లీ ముస్లిం వర్గాలు 1972 వరకు ఇక్కడ నివసించినట్లయితే చెబుతారు. ఈ కోట ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. కోటను మూసివేయడానికి కొద్దిసేపటి ముందు పడవలు ప్రధాన ద్వారం వద్ద అయితే ఆగుతాయి. కాబట్టి కనీసం 6 గంటలకు ముందే ఇక్కడికైతే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. కోట లోపలికి ప్రవేశం ఉచితం. అయితే తీరం వద్ద వాహనాలు పార్కింగ్ చేయడానికి, అక్కడ నుంచి ఈ కోటను పడవల ద్వారా చేరుకోవడానికి సుమారు చెల్లించాల్సిన రూపాయలైతే 30 రూపాయల టికెట్ అయితే ఉంటుంది. అది పడవలను బట్టి 20 రూపీసా 50 రూపీసా అనేది వాళ్ళైతే నిర్ణయించిన ప్రకారం అయితే ఉంటుంది. వేసవిలో మహారాష్ట్రలో ఉష్ణోగ్రతలు అధికంగా అయితే ఉంటాయి. కాబట్టి
వర్షాకాలంలో కూడా ఇక్కడికి సందర్శనకైతే రావడం చాలా కష్టం. భారీ వర్షపాతం వల్ల ఇక్కడ మన పడవలైతే నడవు కాబట్టి ఇక్కడ మనము వెళ్ళలేము. శీతాకాలంలో అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఈ కోటను సందర్శించడానికి సరైన సమయం. ఈ సీజన్లో పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. మనం పడవలలో గైడ్తో పాటు ఉంటాం కాబట్టి అతన్ని మీకు ఏమైనా ప్రశ్నలు కావాలంటే కూడా అడగచ్చు. తద్వారా మీరు ఈ ప్రదేశం యొక్క చరిత్రను, గొప్పతనాన్ని అయితే తెలుసుకోవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి వెళ్ళినట్లయితే పడవ నడిపే వారితో కొద్దిగా బేరం చేసే అందుబాటు ధరలో అయితే మీకు అయితే రావచ్చు, లేదా ఎక్కువ రేట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అక్కడ ఎటువంటి ఆహార పదార్థాలు అయితే లభించవు కాబట్టి మీ వెంట మీకు నచ్చిన ఆహారాన్ని అయితే తీసుకెళ్ళొచ్చు. మీ వెంట ఒక కెమెరానైతే తీసుకువెళ్తే బాగుంటుంది, ఎందుకంటే అద్భుతమైన ఫోటోలు అయితే మీరు చిత్రీకరించవచ్చు. ఈ కోటకు దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఈ కోటకు సమీపమైన నగరాలైనవి ముంబై, పూణే, అలీబాగ్ లేదా రాయ్గఢ్ నుంచి బస్సులు అయితే వెళ్ళవచ్చు. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుండి పూణే వరకు రైళ్లలో అయితే వెళ్ళి అక్కడ నుంచి బస్సులలో మురుద్, జంజీరా అయితే చేరుకోవచ్చు. వివిధ పట్టణాల నుంచి వాయు మార్గం ద్వారా వచ్చేవారు ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవాలి. అక్కడ నుంచి మురుద్, జంజీరా 88 కిలోమీటర్లు అయితే బస్సు అయితే ఉంటుంది. ట్యాక్సీ ద్వారా ఇక్కడికి ప్రయాణం అయితే చేయొచ్చు. చరిత్రలో ఏ రాజు కూడా జయించలేని కోట భారతదేశంలో అయితే ఉంది, అది జంజీరా కోట. భారతదేశ సింధు నాగరికతతో మొదలై నేటి వరకు వివిధ రాజ్యాల్లో ఆవిర్భావాన్ని అయితే చూసింది. వివిధ రాజ్యాలు కోటలు మరియు రాజభవనాలను తమ స్మారక చిహ్నాలుగా ఉంచాయి. కోటలు ఆ రాజుల కీర్తితోనే కాకుండా వారి నిర్మాణ నైపుణ్యంతో కూడా నిర్మించబడ్డాయి. భారతదేశంలో అనేక కోటలు, రాజభవనాలు మరియు గొప్ప కట్టడాలు నేటికి గంభీరంగా నిలబడి ఉన్నాయి. యుద్ధాలు వచ్చినప్పుడు శత్రువులు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి మొదట కోటపై దాడి చేస్తారు. కోట ఎక్కడ ఉందో, దాని విషయాలు ఏమిటో, దాని చరిత్ర ఏమిటో, ఎందుకు ఓడించలేకపోయారో ఇంకాస్త లోతుగా ఈ కోట గురించి అయితే తెలుసుకుందాం. భారతదేశం యొక్క పశ్చిమ భాగంలో సముద్రం వెంబడి ఉన్న ఈ ప్రాంతాన్ని కొంకన్ ఖరై అంటారు. 17వ శతాబ్దంలో కొంకన్ తీరంలో నిర్మించబడిన జంజీరా కోట శత్రువులచే పట్టబడిన ప్రత్యేకతనైతే కలిగి ఉంది. భారతదేశంలో ఇతర కోటలన్నీ ఒకానొక సమయంలో ఇతర రాజులచే స్వాధీనమైతే చేసుకున్నాయి. కానీ నేటికి ఎవరు ఒంటరిగా ఈ కోటను జయించలేరు. అద్భుతమైన బీచ్లతో పాటు ముంబై నుండి గోవా వరకు ఉన్న అందమైన కొంకన్ తీర ప్రాంతం 3 శతాబ్దాలకు పైగా వారి కఠినమైన కోటలతో నిండి ఉంది. 14వ మరియు 17వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన పశ్చిమ భారతదేశ తీరంలో కోటలు బీజాపూర్, గోల్కొండ మరియు అహ్మదానగర్ సుల్తాన్లు, హైదరాబాద్ నిజాం మరియు విజయనగరం యొక్క శక్తివంతమైన హిందూ సామ్రాజ్యం మధ్య జరిగిన యుద్ధాలకు సాక్ష్యంగా అయితే ఉన్నాయి. అదే సమయంలో మహారాష్ట్రలోని మురుద్ తీర నగరానికి సమీపంలో అరేబియా సముద్రంలో ఒక ద్వీపంలో నిర్మించిన జంజీరా కోట సముద్రంతో చుట్టుముట్టబడిన ఒక ప్రత్యేకమైన కోట. ఈ కోట బలం కూడా ఇదే. జన్సీరా సముద్ర కోట ప్రసిద్ధి నిజాం షాజీ రాజవంశానికి చెందిన అహ్మదానగర్ సుల్తాన్ సేవలో అబ్సినియాన్ మంత్రి అయిన మాలిక్ అంబర్ చేత నిర్మించబడింది అని మనకు తెలుసు. 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోట నిర్మాణం పూర్తి కావడానికి 22 ఏళ్ళు అయితే పట్టింది. కోట సాధారణ దీర్ఘచతురస్రాకార లేదా చతురస్రాకారానికి బదులుగా అండాకారంలో అయితే ఉంటుంది. గోడలు దాదాపు 40 అడుగుల ఎత్తులో అయితే ఉంటాయి మరియు 19వ వృత్తాకార కారిడార్లు లేదా తోరణాలనైతే కలిగి ఉంటుంది. వాటిలో కొన్ని ఇప్పటికీ పిరంగులను అమర్చినట్లు మీరైతే చూడవచ్చు. ఇక్కడ నుంచి సముద్రం గుండా వచ్చే నౌకలైతే పర్యవేక్షించవచ్చు.
అలాగే ఈ కోటలలో మసీదు, శిథిలాలు, రాజభవనం, ప్రవాహాల నుండి ప్రవహించే నీటితో స్నాన ప్రదేశాన్ని అయితే చూడవచ్చు. అప్పుడు చల్లని మరియు తీపి నీటి లోతైన బావి అయితే ఉంది. ఇది నిజానికి చాలా తాజాది. ఇది ఉప్పు సముద్రం మధ్యలో సహజమైన అద్భుతంగా చెప్పబడుతుంది. అలసిపోయిన సందర్శకులు దాహాన్ని తీరుస్తుంది. కోట చుట్టూ సముద్రం ఉన్నందున పడవలో మాత్రమే అయితే చేరుకోవచ్చు. ఈ కోటకు పడవ ద్వారా అయితే చేరుకోవచ్చు. రాజ్పురి తీర ప్రాంతం గ్రామం నుండి సందర్శకులు జంజీరా కోటను చేరుకోవచ్చు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కోట ప్రభుత్వ ఆధీనంలోకి అయితే వచ్చే వరకు ఎవరు ఈ కోటనైతే కదల్చలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జంజీరా సముద్రపు కోట పొగరు ప్రాంతాలను ఏలిన రాజు ఎవరు స్వాధీనం చేసుకోలేదు. శివాజీ 13 సార్లు ప్రయత్నించినా జయించలేకపోయాడు. అతని కుమారుడు సంభాజీ కూడా నీటి అనుగుణ మైనింగ్లలో ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించాడు. కానీ ఆ ప్రయత్నంలో కూడా విఫలమయ్యాడు. ఇది ఖచ్చితంగా భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన కోటలలో ఒకటి. శతాబ్దాల క్రితమే ఈ కోటను నిర్మాణమైనప్పటికీ అప్పుడప్పుడు గాలి అలలు బీభత్సంతో కొట్టుమిట్టాడుతున్న ఈ కోట నేడు పెద్దగా మార్పులు లేకుండా పూర్తిగా చెక్కు చెదరకుండా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.